హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ సొరకాయ హల్వా. దీన్ని చాలా జాగ్రత్తగా సరైన కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక మీడియం సైజ్ సొరకాయని తీసుకొని ఇలాగా పైన చెక్క అంతటిని పీల్ చేసేసుకోవాలి. ఇలా పైన చెక్క ఏమీ లేకుండా మొత్తం నీట్గా పీల్ చేసుకోవాలి. ఈ సొరకాయని 2 భాగాలుగా చేసుకొని సొరకాయ పై భాగం అంతా తురుముకోవాలి. లోపల సీడ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని వదిలేసి ఇలా పై భాగం అంతా సొరకాయని ఇలా తిప్పుకుంటూ తురుముకోవాలి. ఇలాగా లోపల సీడ్ పార్ట్ని వదిలేసేయాలి. ఇలా పై భాగం అంతా ఇలా తురిమేసుకొని దీన్ని అంతటిని ఒక మెజర్మెంట్ కప్పులోకి తీసుకొని మెజర్ చేసుకోవాలి. సొరకాయలోని నీరేం పిండేయకూడదు, అలానే ఉంచుకోవాలి. ఇలా కప్పులోకి మొత్తం తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ముందుగా కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి కలిపి వేస్తే కిస్మిస్లు మాడిపోతాయి కాబట్టి నేను ముందుగా వీటిని ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు దోరగా వేపుకోవాలి. అదే కడాయిలో తురుముకున్న సొరకాయని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలాగా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల సొరకాయ బాగా ఉడుకుతుంది. కాబట్టి దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా సొరకాయలో నీరంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికిస్తూ ఉండాలి. చూసారా, సొరకాయలో నీరంతా పీల్ చేసుకుంది. ఇందులో ఒక 1/2 కప్పు పాలు పోసుకొని ఉడికించుకోండి. 1/2 కప్ అంటే 50 ml పాలు పోసుకున్నాను నేను. మీకు కావాలంటే నీళ్ళు కూడా పోసుకొని ఉడికించుకోవచ్చు. దీనిలో ఒక 1/2 కప్పు పంచదార తీసుకొని సొరకాయ తురుములో వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. మీరు తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే 1/4 కప్పు పంచదార కూడా వేసుకోవచ్చు. పంచదార ఇలా కరిగి పాకంలాగా వస్తుంది. దీన్ని కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు ఈ పంచదార పాకంలో సొరకాయ ఉడికేటప్పుడు మీకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సొరకాయ తురుము అనేది ట్రాన్స్పరెంట్గా బాగా ఉడికినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తంలో కలిసేలాగా బాగా కలుపుకోండి. దానిలో ఒక 1/2 కప్ పాలు తీసుకొని, అంటే సొరకాయ ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో 1/2 కప్ పాలు తీసుకొని ఉడికించుకోవాలి. పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ
ఉడికించుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా పోసుకొని ఉడికించుకోవడం వల్ల ఈ పాలు అనేది కోవాలాగా చిన్న చిన్న లంప్స్గా వస్తాయి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత అందులో ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులను అందులో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.